శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్న పార్కిన్సన్స్ వ్యాధి పట్ల అపోలో వైద్యులు అవగాహన కల్పించారు. పార్కిన్సన్స్ వ్యాధి దినోత్సవ సందర్భంగా నెల్లూరు అపోలో హాస్పిటల్లో హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, న్యూరాలజీ విభాగాధిపతి బిందు మీనన్, న్యూరాలజిస్టులు రష్మి, ముత్తరాజు, శివశంకర్ ఈ వ్యాధి పట్ల అవగాహన కల్పించారు. తొలి దశలోనే పార్కిన్సన్స్ వ్యాధిని గుర్తిస్తే చికిత్స సులభం అవుతుందని, పార్కిన్సన్స్ బాధితులు శారీరకంగానే కాకుండా సామాజికంగా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఏదైనా చికిత్సలో లక్షణాల నుండి విముక్తి పొందవచ్చన్నారు. ఏకాగ్రత లోపం, జ్ఞాపక శక్తి కోల్పోవడం, శారీరక కదలికలు మందగించడం వంటి అనేక లక్షణాలతో పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వ్యాధి పట్ల అవగాహన పెంచుకుని చికిత్స తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ యూనిటీ హెడ్ బాలరాజు పాల్గొన్నారు. జనరల్ పబ్లిక్ లో పార్కిన్సన్ వ్యాధి గురించి కొద్దిగా అవేర్నెస్ పెంచుకోవాలి అని అనుకుని ప్రెస్ మీట్ పెట్టాను. పార్కిన్సన్ డిసీజ్ ఒక నరాల సంబంధి వ్యాధి. దాంట్లో బ్రెయిన్ లో, మెదడులో ఒక భాగంలో డోపమిన్ అనే ఒక కెమికల్ తగ్గిపోతుంది. దాంతో వ్యక్తి స్లోగా అయిపోతుంది, వణుకు వస్తుంది, పడిపోవడం జరుగుతుంది. కానీ ఇది వయసులో వచ్చే వ్యాధి కాబట్టి ఇదే వయసులో వయసు ప్రకారంగా కూడా వ్యక్తికి వణుకు రావచ్చు, వ్యక్తి పడిపోయే జరుగుతుంది, లేదు స్టిఫ్గా అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్యాప్ ఆఫ్ డయాగ్నోసిస్, పేషెంట్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా గ్యాప్ ఉంటుంది. కాబట్టి మనకి ఫ్రూట్ఫుల్ లైఫ్ మనం వేస్ట్ అయిపోతుంది. దాదాపు పేషెంట్స్ మనకి ఎమర్జెన్సీలో కూడా కనిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పేషెంట్ పడిపోతారు. అప్పుడు పడిపోయినప్పుడు మన న్యూరాలజిస్ట్ వచ్చి చెక్ చేసేటప్పుడు పేషెంట్లో ఆ వణుకు, స్లోనెస్, ఫేస్లో ఎక్స్ప్రెషన్ తగ్గిపోవడము, నడిచేటప్పుడు కొంచెం ఉంగి నడవడము, బ్యాలెన్స్ తప్పు పడటం, అలాగని బయటపడేటప్పుడు అప్పుడు మనం ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టేది. ట్రీట్మెంట్లో కూడా స్పెక్ట్రమ్స్ ఉన్నాయి. వ్యాధి ఒకసారి స్టార్ట్ అయినాక ఇది లైఫ్ లాంగ్ వ్యాధి, జీవితాంతం మందులు మింగాలి. డాక్టర్ దగ్గరకి మీ ఏ డాక్టర్ దగ్గర ఫాలో అప్ చేస్తున్నారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోసెస్ అడ్జస్ట్ చేస్తానే ఉండాలి. వ్యాధి పెరిగినప్పుడు డోస్లో మార్పు వస్తుంది. ఇంకా ఇంటెన్సివ్ ట్రీట్మెంట్ అంటే డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, చిన్న పేస్ మేకర్ పెట్టి మనం బ్రెయిన్లో వైర్ పెట్టేసి దాంట్లో డోపమిన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఎపోమార్ఫిన్ పంప్ అంటే మనం పొట్ట దగ్గర పెట్టేసి అదే వ్యాధి మన డోపమిన్ అంటే నోట్లో పెట్టి అది డైజెషన్ కాకపోతే అక్కడి నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. సడన్ గా పేషెంట్ ఫ్రీజ్ అయిపోవడం, స్లోగా అయిపోయి నడవడానికి ఇబ్బంది అయిపోతే ఎక్కడైనా క్లాస్ తీసుకుంటున్నారా లేదంటే మార్కెట్కి వెళ్తున్నారా అప్పుడు టాబ్లెట్ ఇవ్వడం, కానీ ఇదొకటి ఇంజెక్షన్ ఇవ్వడం. పేషెంట్స్ ఇప్పుడు ఇవాళ ఇంజెక్షన్ ప్రకారం మేడం చెప్పినట్టు పార్కిన్సన్స్, స్లోనెస్ వీటన్నిటితో వచ్చేటప్పటికి మా దగ్గరికి వచ్చి చాలా లేట్ అయిపోతున్నాను. సో మేడం కొంచెం అర్లీగా కానీ కనుక్కున్నారనుకో మా దగ్గరికి రానట్టు పేషెంట్స్ వేరే దగ్గర చూపించుకుంటున్నారు. అండ్ ఆర్థోపెడిక్ దగ్గర కూడా వెళ్తున్నారు పేషెంట్స్. ఇట్లా జాయింట్ ఫ్రీజ్ అయిపోవడము, వాటి ప్రాబ్లమ్స్తో ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ జాయింట్ పెయిన్స్ లాగా కనిపిస్తున్నా వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి రెఫర్ చేయడము. సో ఇదంతా కూడా టైం ప్రాబ్లం అనమాట. కానీ ఎంత త్వరగా పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చి ఎంత త్వరగా చూపించుకుంటూ వస్తే అంత ఫాస్ట్గా రికవరీ కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూసుకుంటే దాని ప్రకారం వీ కెన్ స్టేజ్ ద పేషెంట్ అనమాట. ఏ ట్రీట్మెంట్ పేషెంట్ బెటర్ అవుతుంది దాని ప్రకారం చూసుకోవచ్చు. chronic disease, diabetes, hypertension, అది కూడా ట్రీట్మెంట్ రెగ్యులర్ ట్రీట్మెంట్ అవసరము. ఫ్రీక్వెంట్గా మెడిసిన్స్ అడ్జస్ట్మెంట్ కూడా అవసరము. ఒకసారి ఆ ట్రీట్మెంట్ మొదలుపెట్టిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్, మోడిఫికేషన్స్ ఫ్రీక్వెంట్గా డాక్టర్ చూపించుకుంటూ ఉండాలి. ఇంటర్ ఫిజియోథెరపీ, బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. లేకపోతే డిఫరెంట్గా పడిపోవడము జరగవచ్చు. సో జాగ్రత్తగా పేషెంట్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, అందరూ చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం అత్యంత అవసరం. నాకు గత 10 సంవత్సరాల కిందట ఈ విషయం తెలిసింది. నాకు ఇలాంటి ఇబ్బంది లేకుండా